నిన్న మొన్నటి దాకా పూర్తిగా కూడా పులివెందుల రాజకీయాల్లో పులివెందుల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల సడన్గా అక్కడ కర్ణాటకలో ఎందుకు ప్రత్యక్షమైంది అనే ఒక చర్చ అయితే అటు కాంగ్రెస్లో కావచ్చు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ చర్చ అయితే జరుగుతుంది. అంటే డీకేతో అంటే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మాట్లాడడానికి వెళ్ళారా, లేకపోతే ఈ వ్యూహ రచనలు ఏవైనా మారబోతున్నాయా, పార్టీ ఆదేశాలు ఏం జరగబోతుంది? ఎందుకంటే కీలకంగా కడప నుంచి షర్మిల పోటీ చేస్తానని చెప్పి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పిన నేపథ్యంలో మరోవైపు అక్కడ అవినాష్ పోటీ చేస్తున్న పరిస్థితిని మనం చూసాం. అవినాష్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, ఇక్కడ తను పోటీ చేస్తున్నారు. అలాగే షర్మిల తరఫున పక్కన వైఎస్ వివేకానంద కూతురు సునీతను కూడా పక్కన పెట్టుకుని ఈ 4-5 రోజులు కడపలో ఆమె ప్రచారం చేసిన పరిస్థితిని మనం గమనించాం. అయితే ఇప్పుడు పులివెందుల సీటు ఎవరికి ఇస్తారు అనే ఒక దాని మీద కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరిని నిలబెట్టాలి అనే ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా మాట్లాడడానికి డీకేని కలిశారా, లేకపోతే డీకేతో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ని ఎలా నిర్వహించాలి, దీని మీద వ్యూహాలు ఏంటి, కొత్త వ్యూహాలు ఏమైనా రచిస్తున్నారా, దానికి అవసరమైన నిధులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్నికలంటే సాధారణంగా ఊరికనే మామూలుగా జరిగిపోయే పరిస్థితి లేదు. సో అటువంటి సందర్భంలో ఆర్థికపరమైన అంశాలకు సంబంధించిన ఒక చర్చ కూడా అక్కడ జరిగిందా అనే ఒక పెద్ద చర్చ అయితే ఒక క్వశ్చన్ మార్క్ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికీ సీట్లని దాదాపుగా 144 సీట్ల వరకు ప్రకటించిన కాంగ్రెస్ అంటే కమ్యూనిస్టులు కూడా పొత్తులో ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన పొత్తు వ్యవహారాలు, తర్వాత ప్రస్తుత రాజకీయ తాజా పరిస్థితి ఏంటి అనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్కి డీకేతో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలని డీకేతో మాట్లాడడానికి బెంగళూరు వెళ్ళారనేది ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఏమన్నా ఉండబోతున్నాయా అనే అంశానికి సంబంధించిన కూడా కొంత వ్యవహారం అయితే జరుగుతోంది. డీకే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా అనధికారికంగా పూర్తిగా ఆయనే చూసుకుంటారని చెప్పి కొంత సమాచారం ఉన్న నేపథ్యంలోనే అందుకే షర్మిల నేరుగా బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరులో అక్కడికి వెళ్ళి బెంగళూరుకు సంబంధించిన డీకేతో కలవడం, అక్కడ డిప్యూటీ సీఎంతో కలవడం, సంబంధించిన వ్యవహారాలను కూడా చూడడం. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్కి పడే ఓటు ఎవరి ఓటుని చీల్చే ప్రయత్నం చేయబోతుంది, ఎవరికి ఆ ఓట్లని కొంత షేర్ని వీళ్ళు లాగుతారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. డెఫినెట్గా ఈ అంశంలో మాత్రం కొంత వైసీపీకి కొంత ఇబ్బంది. అది ఓట్ షేర్ 1% కావచ్చు, 2% కావచ్చు, ఎంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ చీల్చినా ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైసీపీదే అనేది తెలుగుదేశం నేతలు చెప్తున్న పరిస్థితి. కానీ వైసీపీ ఒక వాదన వినిపిస్తుంది, అసలుకి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న ఓటు ఏదైతే ఉందో అది తెలుగుదేశానికి లేదా కూటమికి పడాల్సిన ఓటు, ఆ ఓటును మాత్రమే షర్మిల తీసుకు వెళ్ళిపోతుంది కాబట్టి మాకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు అనేది వైసీపీ చెప్తున్న పరిస్థితి. సో ఈ రెండే అంగిట్లో నిజంగానే ఎంత ఓట్ షేర్ కాంగ్రెస్ చీల్చబోతుంది, ఎంత ఓట్ బ్యాంక్ని వాళ్ళు కొల్లగొట్టకపోతున్నారు, ఆ కొల్లగొట్టే ఓటు ఎవరికి నష్టం చేయబోతుంది అనే అంశం కూడా ఇప్పటికే జగన్ ఒక మాట చెప్తున్నారు. ఒకవైపు కూటమి చెప్తున్నారు, మరోవైపు షర్మిల ఎవరు మాటలు వింటుందో ఎవరిని కలుస్తుందో మీరందరూ చూస్తున్నారు. తన సొంత చెల్లి అయినప్పటికీ కూడా ఆమె ఎవరో చెప్పిన మాటలకి విని ఆ దారిలో వెళ్తుంది. నాకు దేవుడున్నారు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, నేను మీ తరఫున మీ ఇంట్లో ఏదైనా సరే మేలు జరిగితేనే నాకు ఓటేయండి, లేని పక్షంలో నాకు ఓటు వెయ్యొద్దు అని బహిరంగంగా చెప్తున్న పరిస్థితుల్లో సో ఓటర్లు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, తమ ఓటుని ఏ విధంగా వినియోగించుకుంటారు అనే చర్చ పెద్ద ఎత్తున. ఒకవైపు కూటమి, మరోవైపు కాంగ్రెస్, ఈ రెండు కూడా ఓటమికి అంటే వైసీపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయా లేదా? ఒకవైపు పులివెందులు కావచ్చు, కడపకు సంబంధించిన వ్యవహారంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులుగా ఎవరిని ఉంచాలి, లేకపోతే అక్కడ ఏ విధంగా సహాయం చేయాలి, నిజంగానే ఒక చర్చ అయితే జరుగుతుంది. తెలుగుదేశం అక్కడ కాంగ్రెస్కి పూర్తిగా మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక వ్యూహాత్మకంగా నడుచుకునే ప్రయత్నం చేయబోతుందని కొంత వార్తలు వస్తున్నాయి. అది నిజంగా జరిగే పరిస్థితి కూడా ఉంటుందా అనేది, ఈ అన్ని వ్యవహారాలని డీకేతో మాట్లాడడానికి షర్మిల ఢిల్లీ వెళ్ళారు. చూడాలి రాబోయే రోజుల్లో షర్మిల అడుగులు ఏ విధంగా ముందుకు అయిపోతున్నాయి, షర్మిల పులివెందుల సొంత గడ్డలో కడప గడ్డ మీద ఆమె ఎంతవరకు తన ప్రభావాన్ని చూపించగలరు అనేది కాలమే నిర్ణయించారు. ఓటు స్టూడియో.